ఈ అలవాట్లు ఉంటే ఎంతటి వాడైనా పరమ దరిద్రుడు అవుతాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకు కొన్ని అలవాట్లు ఉంటే ఎంత ఐశ్వర్యవంతులైనా సరే దరిద్ర బాధలు భరించవలసి వస్తుంది. మన అలవాట్లు ద్వారానే మన జీవనశైలి ఆధారపడి ఉంటుంది. సత్బుద్ధితో సత్కార్యాలు చేసుకుంటూ మంచిని మనం పొందడం నేర్చుకోవాలి. కొన్ని అలవాట్లను చెడ్డ అలవాట్లుగా మన పూర్వీకులు చెబుతూ ఉన్నారు. అటువంటి అలవాట్లను మన దినచర్యలో చేయటం వలన ఎంత ఐశ్వర్యవంతులైనా సరే దరిద్ర బాధలను పొందవలసి వస్తుంది. ఆ అలవాట్లు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు తెలియకుండానే కొన్ని పనులు చేయటం వలన మనకి దరిద్రం పట్టుకుంటుంది. ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుని వాటిని మానివేయడం వలన భవిష్యత్తు ఐశ్వర్య బాటగా మారుతుంది. ఆ అలవాటు ఏమిటో మనకు తాళపత్ర గ్రంథంలో తెలియజేయడం జరిగింది. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాము. దానికన్నా ముందు మీకు గనక ఆ శ్రీకృష్ణుడు ఇష్టమైన దేవుడు అయితే జై కృష్ణ, జై జై కృష్ణ అని కామెంట్ చేయగలరు. అంతేకాకుండా మా ఛానల్ ఎంతగానో కష్టపడి ఇలాంటి వీడియోస్ ను మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది మా వీడియోస్ ని చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టే అతి ముఖ్యమైన అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఆ అలవాట్లను తెలుసుకొని మానివేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. 1. ఇంటిలో పగిలిన అద్దాలు ఉండకూడదు. చాలా మంది ఇళ్లల్లో పగిలిన అద్దాలను మార్చకుండా అలాగే ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా బీరువాకి ఉన్న అద్దాలు మరియు బాత్రూంలో అమర్చిన అద్దాలు పగిలినా కూడా పట్టించుకోకుండా అలాగే వినియోగిస్తూ ఉంటారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎందుకంటే అద్దం ఏర్పడటానికి కారణం చంద్రుడుగా మన పురాణాల్లో తెలపబడింది. అటువంటి చంద్రుడు మనకు మస్కారకుడు. ఇలా పగిలిన అద్దాలలో చూసుకోవడం వలన నెగిటివ్ ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. చాలా మంది బెడ్రూమ్ లోని డ్రెస్సింగ్ టేబుల్ కు అద్దాలను పెడుతూ ఉంటారు. అలా డ్రెస్సింగ్ టేబుల్ కు ఉన్న అద్దాలు పగిలినా కూడా పట్టించుకోకుండా వినియోగిస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. 2. సంధ్యా సమయములో అంటే సాయంత్ర సమయంలో భార్యాభర్తలు అస్సలు కలవకూడదు. ఈ సమయంలో పరమశివుడు ప్రథమ గణాలతో భూలోకం నందు సంచరిస్తూ ఉంటాడు. అందువలన ఈ సమయంలో ఎక్కువగా దైవారాధన చేయటం ఉత్తమము. అంతేకాకుండా మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి తన భక్తుల ఇంటికి సాయంత్రం సమయంలోనే ప్రవేశిస్తుంది. అందువలన ఈ సమయంలో ఎక్కువగా దైవారాధన, ధ్యానము వంటివి చేయాలి. అంతేగాని భార్యాభర్తలు సంధ్యా సమయాల్లో అస్సలు కలవకూడదు. 3. ఎవరైనా మరణించినప్పుడు వారి వెంట కొంతమంది శ్మశానం వరకు వెళుతూ ఉంటారు. అలా వెళ్ళిన వారు శ్మశానములో ఎట్టి పరిస్థితుల్లోనూ నవ్వకూడదు. ఇలా నవ్వటం వలన దరిద్ర దేవత ఆశీర్వాదం కలుగుతుంది. అంతేకాకుండా కార్యక్రమాలు అన్ని ముగిసిన తరువాత నేరుగా ఇంటిలో పలికి వెళ్ళకూడదు. కాళ్ళు చేతులను పరిశుభ్రపరచుకొని స్నానం ఆచరించిన తరువాత మాత్రమే ఇంటిలోనికి ప్రవేశించాలి. అలా కాకుండా నేరుగా ఇంటిలోనికి వెళ్లి ఆహారాన్ని భుజించడం లేదా పానీయాలు తాగటం లాంటివి చేయకూడదు. కొంతమందికి ఇంటి లోపలే స్నానపు గదులు ఉండటం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారు ఒక చెంబుడు నీళ్లు తీసుకుని అందులో పసుపు వేసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని తలపైన ఆ పసుపు నీళ్లు చల్లుకున్న తరువాత మాత్రమే ఇంటి లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తరువాత నేరుగా స్నానపు గదికి వెళ్లి స్నానం ఆచరించి బయటకు రావాలి. 4. ఆడవారు ఇంట్లో తలను దువ్వుతూ ఉంటారు. దువ్విన తర్వాత తల నుంచి కొన్ని వెంట్రుకలు విడిపోయి పడుతూ ఉంటాయి. ఆ వెంట్రుకలను ఇంటి ఆవరణం లోపల ఉంచకూడదు. చాలా మంది స్త్రీలు ఆ వెంట్రుకలను ఒక ప్రదేశంలో భద్రపరుస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఒకవేళ ఆ వెంట్రుకలను భద్రపరచాలి అంటే ఇంటి వెలుపల ప్రదేశంలో భద్రపరచవచ్చు. 5. చాలా మందికి ఒక చెడ్డ అలవాటు ఉంటూ ఉంటుంది. అది ఏమిటి అంటే చేతి గోర్లను కొరుకుతూ ఉంటారు.
అలా చేతి గోర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కొరకకూడదు. చేతి గోర్లలో దాగి ఉన్న సూక్ష్మ క్రిములు కొరికినప్పుడు నోటిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. తద్వారా ఆరోగ్య సమస్యలే ఏర్పడతాయి. ఇలా నోటితో కొరికిన గోర్లను ఇంటి ఆవరణంలో ఎక్కడ పడితే అక్కడ పడవేస్తూ ఉంటారు. మన ఆచారాలు, పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం ఇంటి లోపల కాలి గోర్లు కానీ, చేతి గోర్లు కానీ పడవేస్తే ఆ ఇంట్లో ఆర్థిక నష్టం జరుగుతుంది. అందువలన గోర్లను కొరికి ఇంటి లోపల పడవేయకూడదు. 6. పల్లెటూర్లలో చాలామంది చెట్టు మొదల్లో మలమూత్ర విసర్జన లేదా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. కొన్ని దైవ వృక్షాలు అనగా రాగి చెట్టు, జమ్మి చెట్టు ఇలాంటి కొన్ని దైవ వృక్షాల దగ్గర అస్సలు ఇటువంటి పనులు చేయకూడదు. మన పురాణాల ప్రకారం ఏ చెట్టు దగ్గర కూడా మలమూత్ర విసర్జన కానీ, మూత్ర విసర్జన కానీ చేయకూడదు. 7. ఇంటిలోని ఆడవారు పగిలిన గాజులను ధరించకూడదు. పుణ్య స్త్రీలు మట్టి గాజులను ధరించడం మన ఆచారము. అటువంటి మట్టి గాజులు ఆడవారు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు పగులు రావడం సర్వసాధారణము. అటువంటి పగిలిన గాజులను చేతులకు అలాగే ధరించి ఉండకూడదు. అలా గాజులు పగిలినప్పుడు ఆ గాజులను విడిచిపెట్టి కొత్త గాజులను తప్పనిసరిగా ధరించాలి. 8. ఆడవారు నుదుటిన కుంకుమ బొట్టు లేకుండా భర్తకు ఎదురు రాకూడదు. చాలామంది నుదుటిన బొట్టు బిళ్లను పెట్టుకుంటూ ఉంటారు. అది మంచి అలవాటే, కానీ దానికన్నా కుంకుమ బొట్టును ధరించటం మరింత ఉత్తమము. భర్త ఏదైనా పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఆడవారు నుదుటిన బొట్టు ధరించి మాత్రమే భర్తకు ఎదురు రావాలి. 9. భోజనం భుజించే ముందు మూత్ర విసర్జన చేసినట్లయితే తప్పనిసరిగా స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే ఆహారాన్ని భుజించాలి. ఇలా చేయటం వలన అన్నపూర్ణాదేవిని మనం గౌరవించినట్లుగా పురాణాలు తెలియజేస్తున్నాయి. 10. సంధ్యా సాయంత్రం సమయంలో భర్తను భార్యను భర్త దూషించుకోకూడదు. ఒకరితో ఒకరు అస్సలు గొడవ పడకూడదు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. 11. చాలామంది విడిచిన బట్టలను మరలా ధరిస్తూ ఉంటారు. అలా విడిచిన బట్టలను మరల ధరించకూడదు. అలా విడిచిన బట్టలను తిరిగి స్నానం చేసిన తర్వాత ధరించడము దరిద్రానికి కారణం అవుతుంది. అందువలన స్నానం ఆచరించిన తర్వాత తప్పనిసరిగా ఉతికిన వస్త్రములను మాత్రమే ధరించాలి. చిరిగిన వస్త్రములను ఆడవారు గాని, మగవారు కానీ ధరించరాదు. ఇలా మాసిన, చిరిగిన బట్టలు దరిద్ర దేవత యొక్క చిహ్నాలుగా మనం భావిస్తాము. అందువలన విడిచిన, మాసిన బట్టలను ధరించడం మంచిది కాదు. పైన తెలిపిన ప్రతి విషయాలను మనం పాటించటం అంత కష్టం ఏమీ కాదు. అందువలన వీలైనంత వరకు పైన తెలిపిన విషయాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలరు అని కోరుకుంటున్నాము. ఇలాంటి చాలా వీడియోస్ మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వెళ్ళి వాటిని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాము.